హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 13 అయితే ప్రజెంట్గా జరుగుతుంది. ఈ వీక్ ఎంతో ఇంపార్టెంట్ అయిన ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్లు అయితే జరుగుతున్నాయి. దీంట్లో ఎవరు గెలిచారు అండ్ ఓటింగ్ ఎలా చేంజ్ అయింది చూసే ముందు వీడియోని గట్టిగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీ ఫేవరెట్ ఎవరు టైటిల్కి అనేది, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్స్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే టికెట్ టు ఫినాలే టాస్క్ అయితే జరుగుతున్నాయి. 4 టాస్కులు అయ్యాయి. సో ఇందులో అయితే ఫస్ట్ టాస్క్లో ఇమాన్యుయల్ గెలిచాడు, ప్రోమోలో మీరు చూశారు. సెకండ్ టాస్క్ తనుజ, డిమన్ పవన్ అండ్ భరణి. ఇందులో ఫ్లవర్ టాస్క్ అన్నమాట, తనుజ గెలిచింది. థర్డ్ టాస్క్ ఇమాన్యుయల్ వర్సెస్ సంజన. దీంట్లో ఇమాన్యుయల్ గెలిచాడు. ఫోర్త్ టాస్క్ సుమన్ వర్సెస్ తనుజ. దీంట్లో తనుజ గెలిచింది. సో ఓవరాల్గా 2 టాస్క్ అయితే ఇది ఇమాన్యుయల్ అండ్ 2 తనుజ అయితే గెలవడం జరిగింది. అండ్ ఓటింగ్లో కూడా ఎలా చేంజెస్ వస్తున్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. పోల్స్లో చూసినట్లయితే తనుజ టాప్లో ఉంది. అండ్ ఎందుకంటే కళ్యాణ్ లేడు, ఇమాన్యుయల్ లేడు. సో టాప్ కంటెస్టెంట్గా అయితే ప్రజెంట్ ఈ వీక్ తను కనిపిస్తుంది. ఆ తర్వాత రీతు చౌదరి చాలా ఇంప్రూవ్ అయింది అన్ని పోల్స్లో కూడా. సో ఇది ఎవరు ఓటింగ్ షిఫ్ట్ అయిందా ఏంటో తెలీదు మరి. ఆ తర్వాత సంజన ఉంది. వీళ్ళు ముగ్గురు సేఫ్ అవుతారేమో ఈ వీక్ అని అయితే అనిపిస్తుంది. ఆ తర్వాత డిమాండ్ పవన్ ఉన్నాడు, భరణి ఉన్నాడు, సుమన్ ఉన్నాడు. సో సుమన్ శెట్టి నామినేషన్స్ కూడా అంతంత మాత్రం, నార్మల్ టాస్క్లు అంతంత మాత్రం. హౌస్లో ఇంకా ఇతనికి అయిపోయింది అనిపిస్తుంది నాకు తెలిసి. భరణి అండ్ ఇతడు డిమాండ్ పవన్ వీళ్ళైతే డేంజర్ జోన్లో కనిపిస్తున్నారు. ఎలాగో డిమాండ్ పవన్ ఎలిమినేట్ అవ్వడు. ఫ్రాంక్గా చెప్పాలంటే సుమన్ ఈసారి టాటా బై బైకి బిగ్ బాస్ కూడా ఫిక్స్ అయ్యాడు అనిపిస్తుంది. అందుకే లాస్ట్ టైం లాస్ట్ 2లో ఉండిపోయాడు. ఈసారి కూడా పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం లేదు, టాస్క్ అయినా ఆర్గ్యుమెంట్స్ అయినా. కాబట్టి ఇంకా ఈ వీక్ సుమన్ అన్నకి బై బై.